ఆర్టీఎఫ్ గత 3 సంవత్సరాల నుండి అమలు కావడం లేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వెల్లగక్కారు. ఇక ఆర్టీఎఫ్ విషయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని ఊసేలేదని పేర్కొన్నారు. దాంతో కళాశాలల నిర్వహణ పెనుభారంగా మారుతుందని, భవనాల అద్దెలు సైతం చెల్లించలేని పరిస్థితుల్లో తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనవలసిన దుస్థితి దాపరించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి తమకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల రాష్ట్ర యాజమాన్యాల సంఘం తరపున పిలుపు మేరకు ఆదిలాబాద్ పట్టణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల యాజమాన్యాలందరము అక్టోబర్ 15, 2024 నుండి నిరవధికంగా డిగ్రీ కళాశాలలు, పీజీ కళాశాలన్నీ మూసివేయాలని చెప్పని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆర్టీఎఫ్ అనేది గత 3 సంవత్సరాల నుండి ప్రభుత్వము దాటవేసే ధోరణిలో ఉంటుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే 2014 నుండి 2018 మధ్య అంటే అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కనీసం ఒక హాఫ్ అన్ అవర్లో 2-3 సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ఆర్టీఎఫ్ విషయంలో నిలదీయడం జరిగింది. పేద విద్యార్థుల కోసము వైఎస్ఆర్ గారు ప్రారంభించిన ఈ స్కీమ్ను మీరు ఉంచుతారా, తీసిస్తారా అని అప్పటి విద్యాశాఖ మంత్రి అయిన కడియం శ్రేయన్ గారిని, మన ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని కూడా అడగడం జరిగింది. సో ఎవరైతే అద్దె భవనంలో నడిపే యాజమాన్యాలు కానీ, ఈవెన్ కరెంట్ బిల్ కట్టడం కానీ, అంటే పన్ను కట్టడం కానీ, ట్యాక్స్ కట్టడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇన్ని రోజులు దాన్ని ఏదో రకంగా నెట్టుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము విద్యార్థులందరినీ, పోషకులను, తల్లిదండ్రులందరినీ కూడా అంటే పట్టణ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ ఏం చెప్తున్నాం, మాతో ఈ విషయంలో మీరు సహకరించగలని చెప్పని కోరుతున్నాము. ముఖ్యమంత్రి వారే మనకు విద్యాశాఖ మంత్రి కాబట్టి తప్పకుండా దీన్ని